హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రివ్యూ ద టేల్స్. ముందుగా నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నా వాయిస్ని యాక్సెప్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. శాంటా మోనికా వ్లాగ్కి ఫీడ్బ్యాక్ వచ్చినట్టే హునిపెరో బీచ్ వ్లాగ్కి కూడా ఫీడ్బ్యాక్, సజెషన్స్ వచ్చాయి. ఎక్కువ కమెంట్స్ నా వాయిస్ గురించి పెట్టారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకొన్ని సర్ప్రైజింగ్ సజెషన్ మీతో షేర్ చేసుకోవాలి. దే వేర్ ఆల్ ఇంపార్టెంట్ వైల్ మేకింగ్ ఎనీ వీడియో అని నాకు అనిపించింది. వాట్సాప్లో నాకు పర్సనల్గా ఏమని మెసేజ్ చేశారంటే, వీడియో షూట్ చేస్తున్నప్పుడు కెమెరాని ఫాస్ట్గా తిప్పకు, విజువల్ క్లియర్గా లేదు అని, వీడియో కొంచెం షేక్ అవుతుంది అని చెప్పారు. ఎస్, నేను కూడా అబ్జర్వ్ చేశాను. విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఇన్ అప్కమింగ్ వీడియోస్ అని చెప్పాను. అండ్ కంటెంట్ రిలేటెడ్గా కూడా సజెషన్స్ వచ్చాయి. ఏదైనా లొకేషన్కి వచ్చినప్పుడు ట్రై టు కాల్ అవుట్ వాట్ ఆల్ యూ కెన్ కవర్ అండ్ ఆల్సో షో యూనిక్నెస్ ఇన్ యువర్ వీడియోస్ అని సజెస్ట్ చేశారు. తప్పకుండా విల్ ట్రై టు డూ మోర్ హోంవర్క్ ఫర్ యూనిక్నెస్ అండ్ టు ప్రొవైడ్ మోర్ ఇన్ఫర్మేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దీస్ సజెషన్స్. ఇట్ హెల్ప్స్ మీ అలాట్ ఇన్ ఇంప్రూవింగ్ అండ్ షేరింగ్ క్వాలిటీ కంటెంట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకో సజెషన్ ఏంటి అంటే, సెకండ్ వ్లాగ్ కూడా బీచ్ వ్లాగ్ అయినా ఏదైనా డిఫరెంట్ లొకేషన్ చూపించు అండ్ వీడియో లెంత్ కూడా ఇంక్రీజ్ చెయ్యి అని వచ్చింది. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అని ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా let's get into the video. ఈరోజు మేము హోమ్ డిపోలో కండక్ట్ చేసే ఫ్రీ వర్క్షాప్కి అయితే వచ్చాము. ఈ వర్క్షాప్ స్పెసిఫికల్లీ కిడ్స్ కోసం డిజైన్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ కిడ్స్ టు లెర్న్, హ్యావింగ్ ఫన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బూస్ట్ దే క్రియేటివిటీ. అండ్ ఈ వర్క్షాప్ వల్ల పిల్లలు ఏదైనా కొత్తగా నేర్చుకుంటారు, లైక్ హౌ టు యూస్ టూల్స్, బిల్డ్ థింగ్స్ అండ్ అండర్స్టాండ్ సేఫ్టీ మెజర్స్. Additionally, children develop teamwork, problem solving and patience. And these workshops also help in boosting the confidence of the children. అమెరికా వచ్చిన కొత్తలో మా కిడ్స్ కోసం ఫ్రీగా ఇలా వర్క్షాప్ కండక్ట్ చేస్తారని తెలీదు. లక్కీగా ఇక్కడున్న కొంతమందితో పరిచయాలు పెరిగి వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వడంతో మాకు ఇలాంటి వర్క్షాప్స్ ఉంటాయని వాళ్ళ ద్వారా తెలిసింది. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్. జస్ట్ లైక్ అస్, అమెరికాకి కొత్తగా ఎవరైనా కిడ్స్తో వచ్చిన వాళ్ళు ఉండి వాళ్ళకి ఇలాంటి వర్క్షాప్స్ గురించి తెలియకపోతే అలాంటి వారి కోసం ఈ వ్లాగ్ యూస్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ వ్లాగ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాము. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్కి హోమ్ డిపో వాళ్ళు కండక్ట్ చేసే ఈ ఫ్రీ వర్క్షాప్ గురించి తెలిసే ఉంటుంది. సో మన వ్యూవర్స్లో ఎవరైనా ఆల్రెడీ మీ కిడ్స్ని ఈ వర్క్షాప్కి తీసుకెళ్తుంటే కమెంట్ బిలో. వర్క్షాప్ డీటెయిల్స్లోకి వెళ్తే, హోమ్ డిపో వాళ్ళు ఫస్ట్ సాటర్డే ఆఫ్ ఎవ్రీ మంత్ దే కండక్ట్ దిస్ ఫ్రీ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కిడ్స్ get to work on variety of projects such as building a bird house, planter box or a small play toy tools. ఈ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ముందుగా హోమ్ డిపో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. ఆర్ యూ కెన్ ఆల్సో రిజిస్టర్ డైరెక్ట్లీ ఎట్ ది స్టోర్. Registration is free and easy. Since these workshops have limited spots, it's a good idea to register little early. హోమ్ డిపో వర్క్షాప్ కండక్ట్ చేసే ఇన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయ్యామో వాళ్ళ నేమ్ చెప్తే ఇలా ప్రాజెక్ట్ కిట్స్ ఇస్తారు. ఈ కిట్ ఓపెన్ చేస్తే అందులో ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఎలా చేయాలి అని డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటాయి. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు సర్టిఫికేట్ అండ్ బ్యాడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో వర్క్షాప్ డీటెయిల్స్ అయితే ఇవి. అండ్ ఇంకా దాన్వి ఈ వర్క్షాప్ని ఎలా ఎంజాయ్ చేసిందో చూసేయండి. అండ్ అలాగే వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీ అందరికీ అసలు హోమ్ డిపో ఎలా ఉంటుంది అండ్ అక్కడ ఏమేమి దొరుకుతాయో చూపిస్తాను.
ఇది బిల్డ్ చేయి ఫస్ట్. చూడు ఇది తీసుకోవాలి, ఇది రెండు తీసుకొని పేపర్ తేనా ముందు మీరు చేయండి. అవన్నీ ఇగో మేము బిల్ చేసి ఇస్తాము నీకు ఆపరేషన్. ఇగో ఇగో ఇంకా ఓకే, ఇది అయిపోయింది కదా. ఇది ఎక్కడ ఉంది? షూరా ఇదేనా? ఓకే. ఇదే కదా. ఓకే, అంతే కదా. మేకు కొట్టాలి, చుట్టూ తీసుకో. దాన్ని చూడు, దాన్ని మేకి ఇక్కడ ఇటువైపు అవుతుంది. సేమ్ ఇటువైపు. అది రెడీ. హ్యామర్ తోటి కొడతావు డాడీ, దాన్ని హ్యామర్తో కొడతావు. ఈ హ్యాండ్ జరుగు జరుగు. చూడు చేయి తీయదు. అయిపోగొడుతుందేమో, ఇప్పుడు పెట్టమ్మా. ఇక్కడ ఇక్కడ ఇది బయటకు వస్తుంది. సరే ఇట్లా పెడదాం. వెయిట్. ముందు నువ్వు కొట్టినాక లాస్ట్లో పెట్టి డాడీ ఇది అది కాదు. ఒక చేయి చాలా. ఇది కాదు. అలా గుడ్ జాబ్. డన్. చూడా పక్క 1 minute 1 minute. అయ్యే ముట్టుకోకు.
కదమ్మా. చూరా నా మమ్మీ నా మమ్మీ నా మమ్మీ నా మమ్మీ నా డాడీ దాన్ని నువ్వు పట్టుకో. మీరు ముందు చేయించి రాకపోతుంది అందరూ అదే పడ్డారు. డాడీ ఇక్కడ కొట్టవా? ఇది అయిపోయింది ఒకటి. అది నువ్వు చేస్తావా తీసుకెళ్తావా? దాన్ని ఇది పెట్టు, దీని లోపల పెట్టు, దీని లోపల పెట్టు. ఇట్లా ఇట్లా ఇటు చూడు, ఇటు చూడు. లోపలికి పెట్టు. ఓకే, ఇది పైన పెట్టాలి. ఇది దా దా దాన్ని ఇదిగో, దాన్ని హ్యామర్తో కొట్టు. వేలు ఇది తీసుకో. De aquí, aquí nomás. De aquí, no, ese ya no. De aquí para acá, eso. Ahí no, ya está blue. Nomás aquí. అది నెక్స్ట్ ఇది ఎక్కడ ఇంకా రెండు ఉన్నాయి. డాడీ ఇంకా ఉన్నాయి. ఇగో ఈ టూ పెట్టాలి. ఇంకో ఈ నెట్. వావ్, ఇగో ఆగమ్మా. ఇగో ఇదొకటి, ఇటు తిప్పుతాం. సరే, 1 by 1. దాంట్లో Vas a usar hielo. నువ్వు బ్యాడ్ కూడా ఇచ్చేసారు. Hielo. Este aquí, que más quitado. ఏది చేస్తాయి ఎవరు దాని ఇట్రా. ఇదిగో ఇది పట్టుకొని పట్టుకో, నువ్వే పట్టుకో, 2 హ్యాండ్స్తో పట్టుకోవాలి. దాన్ని ఇదిగో అదా పెట్టాలి ఇక్కడ. ¿Caloría? అది ఇప్పుడు Hielo. వాళ్ళు Hielo. గుచ్చుకుంటుంది లాక్స్ అలా ఉన్నాయి. తీయద్దు, దాన్ని ఉంచుకోమ్మా. బాగుంది. దాన్ని ఇదిగో
దీని లోపల పెట్టి లోపల తీసుకోవాలి. గట్టిగా అదే ఇది కూడా నేర్చుకుంటుంది. దాంట్లో కొట్టేది కాదమ్మా. ఈ పాపని జరుపుకుంటాం. దాన్ని ఇటు సైడ్ రా. అక్కడ బాబు చేస్తాడు. దాన్ని సైడ్ అని చూపి అటు చూపి. పెయింట్ తెచ్చుకోపో ఆవిడ పంపి. పెయింట్ ఎక్కడ? అక్కడ వాళ్ళు ఇస్తారు. ఇది చూపిస్తే ఇస్తారు. ఆ. దా. ఓకే. అది చూడవాలి పేపర్ తేనా. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఇదిగో కలరింగ్ ఇలా చేయాలి. ఓకేనా? ఇదిగో ఇది చూసావా, ఇట్లా బార్డర్స్కి ఇట్లా కలర్ వేయాలన్నమాట. బార్డర్స్కి ఇక్కడ 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 వేయాలి. ఓకేనా? అయ్యా ఈ ఊరుకోండి వస్తుంది. ఈ పేపర్ ఊరుతుంది మనుషులు. ఇక్కడ 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 సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్లో మెన్షన్ చేయండి. వర్క్షాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం హోమ్ డిపో అవుట్లైన్ అయితే చూద్దాము. ముందు మనం పార్కింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. పార్కింగ్ కోసమే వీళ్ళు ఎంత స్పేస్ అలాట్ చేశారో ఒకసారి చూడండి. అండ్ ఈ హోమ్ డిపోకి దగ్గరలో మాకు సివిఎస్ ఫార్మసీ ఒకటి, రాల్ఫ్స్ ఒకటి, అండ్ ఇంకా వాల్మార్ట్ కూడా దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హోమ్ డిపో లోపలికి అయితే వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం కంప్లీట్ గా చూద్దాము. రండి. సో లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఏమో ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ ఇవేవో ఉన్నాయి, రెసిడెన్షియల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అంట. ఎంత $34. ఇంకో సైడ్ ఈజీ డ్రైవ్ ఏంటంటే మైక్రో ఫైబర్ స్పిల్ మాప్. మాపులు బ్రో, మాపులు. ఇది కాక్రోచ్ పౌడర్, ఇది చాలా పవర్ఫుల్ అన్నమాట. మేము కూడా ఇదే యూజ్ చేస్తాం. ఈ గుడ్డులో బాగున్నాయి. $14.98 అంట.
వెయిటింగ్. ముందు మనం పార్కింగ్ స్టార్ట్. మనోడు మాట్లాడు. ఓకే ఓకే